హలో విన్నర్స్, మనం జీరో టు హీరో సిరీస్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకున్నాం. 1-2 టాపిక్స్ మిగిలిపోయి ఆ టాపిక్స్ నేను వీకెండ్స్లో కవర్ చేస్తాను. బట్ ఈలోగా మనం ఏం చేద్దామంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్దాం. ఈ స్టెప్లో ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ జీజే అంటే ఏంటంటే గవర్నమెంట్ జాబ్. ప్రాజెక్ట్ గవర్నమెంట్ జాబ్ 2025లో ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక జాబ్ కావాల్సిందే. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నెక్స్ట్ లెవెల్లో ఏముంటాయంటే టాప్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో ఏముంటాయంటే టాపిక్ వైజ్ టాప్ మోడల్స్ ఉంటాయి అండ్ లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 2024 క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేస్తాం. అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ట్రిక్స్ అండ్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే ఈజీగా ఎలాంటి చేయాలో అలాంటి మెథడ్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ ఐబిపిఎస్ ఎగ్జామ్స్. అర్థమైందా? ఇప్పుడు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ప్రాజెక్ట్ జీజే స్టార్ట్ చేద్దామా? ప్రాజెక్ట్ జీజే కూడా ఎప్పటిలానే పర్సంటేజెస్తో స్టార్ట్ చేద్దాం. పర్సంటేజెస్తోనే ఎందుకు స్టార్ట్ చేస్తామంటే పర్సంటేజెసే అన్నింటికీ మూలం, అన్నింటికీ నాంది కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అర్థమెటిక్లో పర్సంటేజెస్ ఎలా మూలమో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్కి జీరో టు హీరో సిరీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జీరో టు హీరో సిరీస్ మీరు ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ప్లీజ్ కంప్లీట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? Question number 1. If 25% of a number is added to 66, then the result is the same number. ఒక సంఖ్య యొక్క 25%ని 66కు జోడిస్తే ఫలితం అదే సంఖ్యగా ఉంటుంది అన్నాడు. 25% అంటే ఏంటి? 1/4గా రాసుకోవచ్చా? 1/4లో 1 అంటే ఏంటి? 25% ఆఫ్ ది నెంబర్. 4 అంటే ఏంటి? 4 అంటే ఫుల్ నెంబర్ అనమాట. సో ఏమని చెప్పాడు? 1 part ప్లస్ 66 ఈక్వల్ టు 4 parts అని చెప్పాడు అనమాట. మరి దీని మీనింగ్ ఏంటి? 3 parts ఈక్వల్ టు 66 అయినా ఈ 1 part ఇటువైపు వస్తే ఏమైపోయింది? మైనస్ అయిపోతుంది కదా. సో అందుకని 3 parts ఈక్వల్ టు ఏమైంది? 66 అయింది. మరి కంటిన్యూషన్లో మనకేం కావాలి? 80% ఆఫ్ ది నెంబర్ కావాలి. 80% ఆఫ్ నెంబర్ అంటే ఏంటి? 4 parts అని చెప్పాను కదా. 80 into 4 అంటే ఎంత? 320. 320/100 అంటే 3.2 parts. 3.2 parts ఈక్వల్ టు ఏమవుతుందో కనుక్కోవాలి. సో ఏమవుతుంది? 3 parts కంటే 3.2 parts ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది కదా. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎక్కువ నెంబర్? 3.2 ఎక్కువ నెంబర్ కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 66. 3 1 3 22 22 ఇంటూ 3.2 అంటే ఏమవుతుంది? 22 2 44. 22 3 ఎంత? 66. 66 ప్లస్ 4 ఎంత? 70. సో 70.4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ సి దగ్గర ఉంది కదా. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? Question number 2. 20% of a number is more than 20% of 530 by 180. ఒక సంఖ్య యొక్క 20% 530 యొక్క 20% కంటే 180 ఎక్కువగా ఉంటుంది అన్నాడు. యాస్టీస్గా రాసుకోండి. ఒక సంఖ్య యొక్క 20% అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం, దాని యొక్క 20% అంట ఏమవుతుంది? 530 యొక్క 20% కంటే 530 ఇంటూ 20% కంటే ఏమైంది? 180 ఎక్కువగా ఉంటుందంట. ఏది ఎక్కువగా ఉంటుంది? ఇది ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి దీనిలోంచి ఇది తీస్తే ఏమవుతుందంట? 180 వస్తుందంట. రైట్. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయొచ్చు? 20% కామన్ తెద్దామా? 20% బయటకు వస్తుంది. 20% అంటే మీనింగ్ ఏంటి? 1/5 అంతేనా. 1/5 ఇంటూ ఎక్స్ మైనస్ 530. ఎక్స్ మైనస్ 530 ఏమవుతుంది? 180 ఇంటూ 5. 18 5 ఎంత? 90. సో 900 అవుతుంది. మరి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇటువైపు మైనస్ ఉంటే ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. 900 ప్లస్ 530 ఎంత అవుతుంది? 1430 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 1430. ఎక్కడుంది? ఆప్షన్ బి దగ్గర ఉంది కదా. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఈ క్వశ్చన్ ని డిజిటల్ సమ్ ద్వారా ఆన్సర్ చేయొచ్చేమో చూద్దామా? చూడండి, ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎక్స్ ఇంటూ 20% అంటే 2 + 0 ఎంత అవుతుంది? 2 అవుతుంది.
5 ప్లస్ 3 ఎంత 8, 2 ప్లస్ 0 ఎంత 2, 1 ప్లస్ 8 ప్లస్ 0 ఎంత అవుతుంది 9 అవుతుంది. అవునా? ఇప్పుడు 9కి ఏం చేయాలి? 8 ఇంటూ 2 అంటే 16 కదా, 1 ప్లస్ 6 అంటే 7. సో ఈ 7 ఇటువైపు వస్తే ఏమవుతుంది? ప్లస్ 7 అవుతుంది. 9 ప్లస్ 7 అంటే 9 పోయింది. ఎందుకు పోయింది? 9కి 7 యాడ్ చేస్తే ఎంత? 16 కదా, అంటే 1 ప్లస్ 6 ఎంత అయింది? 7 అయింది. అంటే 9కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అదే నెంబర్ మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా నేను 9 ఏం చేశాను? కట్ చేశాను. సో ఇక్కడ ఏమొచ్చింది? 7 రావాలి. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అయితే ఇక్కడ వాల్యూ 7 వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ 2 ఎంత 2, 3 2 0 ఎంత 6, 4 2 0 ఎంత 8. అలా ఏ నెంబర్ ఇక్కడ ఉంటే ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ చూడండి 8 పెట్టాను అనుకోండి, 8 2 0 ఎంత 16 కదా, అంటే 1 ప్లస్ 6 ఎంత అవుతుంది? 7 అవుతుంది కదా. 8 2 0 ఎంత 16, 1 ప్లస్ 6 ఎంత 7 కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 8 అవ్వాలన్నమాట. ఇచ్చిన ఆప్షన్స్లో దేని యొక్క వాల్యూ 8 అవుతుందో చూడండి. 1 ప్లస్ 4 ప్లస్ 8, 8కి 1కి పోతే ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 1 ప్లస్ 4 ఎంత 5, 5 ప్లస్ 3 ఎంత 8. సో ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. 1 ప్లస్ 2 ప్లస్ 8 అంటే 8 ప్లస్ 1 పోయింది, ఇక్కడ 2 ఉంది. 1 ప్లస్ 5 6 ప్లస్ 3 అంటే ఎంత అయిపోయింది? 9 అయిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. సో ఒక్కటే 8 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది అనమాట. అర్థమైందా? ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Question number 3. A number when increased by 50% gives 2850. The number is అని అడిగాడు. ఒక సంఖ్యను 50% పెంచినప్పుడు అది 2850 అవుతుంది. ఆ సంఖ్య ఏమిటి అన్నాడు. ఈ 50%ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 50% యొక్క ఫ్రాక్షన్ ఎంత? 1/2. 1/2లో 1 అంటే ఏంటి? 50%. 2 అంటే ఏంటి? ఫుల్ నెంబర్ అనమాట. అంటే ఫుల్ నెంబర్కి హాఫ్ యాడ్ చేయటువంటి మీనింగ్ ఏంటి? 2కి 1 యాడ్ చేయాలి. అంటే 3/2 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు ఎంతని? 2850. 3/2 పార్ట్స్ వాల్యూ ఎంత? 2850 అయింది. మరి దీన్ని ఇలా రాసుకోవచ్చా? 3/2 x ఈక్వల్ టు 2850. మరి x ఈక్వల్ టు ఏమవుతుంది? 2850 ఇంటూ 2/3గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 3 1 జర్ 3, 9 జర్ ఎంత? 27, 3 5 జర్ ఎంత? 15. ఈ పక్కనే వస్తుంది 0 వస్తుంది. 950 ఇంటూ 2 అంటే 900 ఇంటూ 2 అంటే 1800, 50 ఇంటూ 2 అంటే ఎంత? 100. 1800 100 యాడ్ చేస్తే ఎంత? 1900 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? Option D is the correct answer. Next question చేద్దామా? Question number 4. The price of petrol increases by 75%. By what percentage should its consumption be reduced such that the expenditure on it increases by 33% only అన్నాడు. అంటే తెలుగులో ఏంటి? పెట్రోల్ యొక్క ధర 75% పెరిగినప్పుడు దాని వినియోగం ఎంత శాతం తగ్గించబడాలి, తద్వారా దాని మీద వ్యయం కేవలం 33% మాత్రమే పెరుగుతుంది అన్నాడు. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా పర్సంటేజ్లో చేయొచ్చు, లేదంటే ఫ్రాక్షన్లో కూడా చేయొచ్చు. పర్సంటేజ్లో అయితే ఎలా చేయొచ్చు? ఒరిజినల్ ప్రైస్ 100% ఉందనుకుందాం. ఒరిజినల్ ప్రైస్ మీద ఏమైపోయింది? 75% పెరిగిపోయింది కాబట్టి 175% అయిపోయింది. ఏంటిది? న్యూ ప్రైస్. కంటిన్యూషన్ ఏమన్నాడు? బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఇట్స్ కన్జంప్షన్ బి రిడ్యూస్డ్ సో దట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజ్ బై 33% ఓన్లీ అన్నాడు. ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి? 33% మాత్రమే పెరగాలంట. అంతకుముందు ఎక్స్పెండిచర్ ఎంత ఉండేది? సే ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉండేది అనుకుందాం. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి? 133% అవ్వాలి. రైట్. కానీ ఇప్పుడు ఓవరాల్గా ప్రైస్ ఏముంది? 175% ఉంది. అంటే 175% నార్మల్గా అయితే ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది? ఓన్లీ 133% మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. సో దీనికంటే ఇది తక్కువ ఖర్చు పెట్టాలి. సో కంపారిజన్ దేంతో చేయాలి? దీంతో చేయాలి. సో 175% మైనస్ 133% డివైడెడ్ బై 175%. అంటే ఏమవుతుంది? 175లో 133 తీస్తే ఎంత? 42% డివైడెడ్ బై 175% ఇంటూ 100%. ఈ 42%లో పర్సంటేజ్కి పోయింది. 25 4 జర్ 100, 25 3 జర్ 75 కదా, అంటే 25 7 జర్ 175, 7 1 జర్ 7, 6 జర్ 42, 6 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 24% ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే అంతకు ముందు చేసిన ఎక్స్పెండిచర్ కంటే ఇప్పుడు 24% తగ్గించుకుంటే అప్పుడు మాత్రమే వాడి ఎక్స్పెండిచర్ 33% పెరుగుతుంది అనమాట. అర్థమైందా? దీన్ని ఒకవేళ ఫ్రాక్షన్లో చేయాలంటే ఎలా చేయాలి? 75% పెరిగింది అన్నాడు. 75% అంటే ఏంటి? 3/4. 3/4లో 3 అనేది ఏంటి? 75%. 4 అనేది ఏంటి? ఫుల్ అనమాట. ఓకేనా? ఫుల్ అంటే 100%. సో ఏం పెరిగింది? 75% పెరిగింది కదా ఫుల్ కంటే. సో కాబట్టి ఏమైపోయింది? 7/4 అయిపోయింది.
అంటే దాని మీనింగ్ ఏంటంటే 4 పార్ట్స్ ఉండేది 7 పార్ట్స్ అయిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ 4 పార్ట్సే వాడి ఎక్స్పెండిచర్ కూడా ఉందనుకుందాం. కానీ ఇప్పుడు ఏమైపోవాలి, 33% మాత్రమే పెరగాలంట. అంటే 4 ఎంత అయిపోవాలి, 133% ఆఫ్ 4 అయిపోవాలి. అంటే ఇలా రాసుకోవచ్చా, 1.33 ఇంటూ 4 పర్సంటేజ్కి ఇక్కడ పాయింట్ పెట్టేశారనమాట. 1.33 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది, 4 3 Z 12, 4 3 Z 12 అంటే 3, 4 1 Z 4 ప్లస్ 1 అంటే ఎంత, 5.32 అయింది. మరి 5.32 అయింది కదా, ఈ 5.32 ఏంటిది, కొత్త ఎక్స్పెండిచర్, రైట్. కానీ యాక్చువల్గా అంతకు ముందులాగే ఎక్స్పెండిచర్ చేస్తే ఎంత అవ్వాలి, 7 రూపీస్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఎంత అవుతుంది, 5.32 అవుతుంది. అంటే ఎంత తక్కువ, దేంతో కంపేర్ చేయాలి, 7తో కంపేర్ చేయాలి, రైట్. మరి ఏం కావాలి, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. 7 మైనస్ 5.32 అంటే ఎంత అవుతుంది, 1.68 డివైడెడ్ బై 7 ఇంటూ 100%. 7 1 జర్ 7, 2 జర్ 14, ఇంకెంత మిగిలింది, 28 మిగిలింది. 28 అంటే ఏంటి, 28 అంటే 7 4 జర్ 28. ఇక్కడే ఉంది పాయింట్ అనమాట, ఎందుకంటే డైరెక్ట్గా 168 కాదు కదా, ఇది 1.68 కాబట్టి 0.24. 0.24 ఇంటూ 100% అంటే ఏమవుతుంది, 24% ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. Question number 5. In an election between two candidates, 80% of the voters cast their vote, out of which 53 voters were declared invalid. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో 80% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 53 ఓట్లు ఏమయ్యాయి, ఇన్వాలిడ్గా ప్రకటించబడ్డాయంట. అయితే ఏమైంది, దీన్ని ఎలా రాసుకోవాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఓట్లు 100% అనుకుందాం. దానిలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, 80% మెంబర్స్ మాత్రమే వినియోగించుకున్నారు, రైట్. దానిలో ఏమైపోయింది, 53 ఓట్స్ ఏమో ఇన్వాలిడ్ అయిపోయాయి. సో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 80% మైనస్ 53, రైట్. దీనిలో దగ్గర ఉంచుకోండి. కంటిన్యూషన్ ఏమైందో చూడండి. ద విన్నర్ గాట్ 48% ఆఫ్ ఆల్ ది ఓటర్స్. అంటే వ్యాలిడ్ ఓట్స్ కాదు, వ్యాలిడ్ ఓట్స్ అయితే వ్యాలిడ్ ఓట్స్ అని చెప్తాడు, కానీ దీనిలో ఏం చెప్పాడు, ఆల్ ది ఓటర్స్ అంటే ఈ 100%లో వీడికి ఎన్ని ఓట్స్ వచ్చాయి, 48% వచ్చాయంట. సో దాన్ని ఎలా రాసుకోవాలి, 48%గా రాసుకోవాలి, రైట్. వీడెవడు, విన్నర్. విన్నర్ కంటే ఏమైందంట, ఇలా 48% ఆఫ్ ఆల్ ఓట్స్ వస్తే హీ వన్ బై 1013 ఓట్స్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, అతను 1013 ఓట్లతో విజయం సాధించాడు అని చెప్పాడు. సో విన్నర్కి ఎక్స్ట్రా ఎన్ని ఓట్లు వచ్చాయి, 1013 ఓట్స్ వచ్చాయి. ఎవరికంటే ఎక్కువ వచ్చాయి, ఓడిపోయిన వ్యక్తి కంటే వచ్చాయి. మరి ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి, ఓడిపోయిన వ్యక్తికి వీడి కంటే ఇన్ని ఓట్లు తక్కువ వచ్చి ఉంటాయి, అవునా. అంటే 48% మైనస్ 1013. సో విన్నర్కి లూజర్కి వచ్చిన ఓట్లు కలిపామనుకోండి, దేనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ వ్యాలిడ్ ఓట్స్కి ఈక్వల్ అవుతుంది, రైట్. సో 80% మైనస్ 53కి ఈక్వల్ అవుతుంది, అంతేనా. 80% మైనస్ 53. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 48 ప్లస్ 48 అంటే ఎంత, 96%. 96%లో 80% పోతే ఎంత, 16%, అంతేనా. 16% ఈక్వల్ టు 1013 ఇటువైపు వెళ్ళిపోతే ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది, రైట్. 1013 మైనస్ 53. మరి మనకి ఫైనల్ గా కావాల్సిన ఓట్లు ఏంటి, ది నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ది లిస్ట్ వజ్ అని అడుగుతున్నాడు. అంటే మనకు కావాల్సింది 100%. 100% వాల్యూ ఎంత అవుతుంది, 1013 లోంచి 3 తీస్తే 1010, 1010 లోంచి 10 తీస్తే 1000, 1000లో 40 తీస్తే 960 డివైడెడ్ బై 16% ఇంటూ 100%గా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుందా, రాదా. 100% వస్తుంది. పర్సంటేజ్కి పోయింది. 16 1 జర్ 16, 6 జర్ 96, పక్కనే ఉంది 0 ఉంది కాబట్టి 0. 60 ఇంటూ 100 అంటే ఏమవుతుంది, 6000 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 6. What will be the difference in population 3 years ago and 2 years ago of a town whose current population is 1,90,000 which is increasing at the rate of 25% every year? ప్రస్తుతం ఒక పట్టణ జనాభా ఎంత ఉంది, 1,90,000, మరియు ప్రతి సంవత్సరం 25% పెరుగుతూ వస్తుందంట. 3 సంవత్సరాల క్రితం మరియు 2 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభాల మధ్య తేడా ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నాం, 1,90,000 ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళాలా, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలా, ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళాలి.
ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పాస్ట్ లోంచి వచ్చింది, రైట్. పాస్ట్ కి ఏం చేస్తే వచ్చింది, 25% ఇంక్రీజ్ చేస్తే వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 ఉంది, 100 నుంచి ఏం చేశారు 25% పెంచితే 125 వచ్చింది. మరి 125 నుంచి 100 కావాలంటే ఎంత తగ్గించాలి, ఎంత తగ్గించాలంటే 125 లోంచి 100 తగ్గించాలి, రైట్. 25 తగ్గించాలి. మరి పర్సంటేజ్ టర్మ్స్ లో చెప్పాలంటే ఏం చేస్తాం, 25 తగ్గించాం కదా, దేనికంటే తగ్గించాం, 125 కంటే తగ్గించాం కాబట్టి 25/125 అవుతుంది. 25 1 జర్ 25, 5 జర్ 125, రైట్. ఇంటూ ఏముంటుంది, 100% చేసాం అనుకోండి, పర్సంటేజ్ టర్మ్స్ లో చెప్పొచ్చు 5 1 జర్ 5, 20% జర్. అంటే 100 నుంచి 125 అవ్వాలంటే 25% పెరుగుతుంది. మరి 125 నుంచి 100కి రావాలంటే ఏం చేయాలి, 20% తగ్గిస్తే సరిపోతుంది అనమాట. ఈ లాజిక్ మీకు అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైతే ఈ క్వశ్చన్ ని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. 20% తగ్గటం అంటే మీనింగ్ ఏంటి, 125 ఇంటూ 20/100 చేస్తారా, లేదంటే 80/100 చేస్తారా. 80/100 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. చూడండి, 25 5 జర్ ఎంత, 125, 25 4 జర్ ఎంత, 100, 4 1 జర్ ఎంత, 4 4 20 జర్ ఎంత, 80. అంటే 5 ఇంటూ 20 అంటే ఎంత అయింది, 100 అయింది, రైట్. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 80/100తో మల్టిప్లై చేస్తే మీకు పాస్ట్ యొక్క వాల్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు 1,90,000కి మీరు ఏం చేస్తూ ఉండాలి, 80%తో మల్టిప్లై చేస్తే ఏమైంది, పాస్ట్ 1 ఇయర్ వచ్చింది. ఇంకొక 80/100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, పాస్ట్ 2 వస్తుంది. ఇంకొక 80/100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, పాస్ట్ 3 వస్తుంది, రైట్. ఇప్పుడు దేనిలోంచి ఏది తీయాలి, పాస్ట్ 2 యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంటుందా, పాస్ట్ 3 యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంటుందా, పాస్ట్ 2ది ఎక్కువ ఉంటుంది, రైట్. ఎందుకంటే పాస్ట్ 3 నుంచి పాస్ట్ 2కి వస్తారు కాబట్టి. సో ఇప్పుడు రెండింటిలో ఏది కామన్ గా ఉంటుంది, ఈ టర్మ్ అయితే కామన్ గా ఉంటుంది, రైట్. సో 1 మైనస్ 80/100గా రాసుకోవచ్చా, హ్యాపీగా రాసుకోవచ్చు, రైట్. ఇప్పుడు 100కి ఈ 100కి పోయింది, ఈ 100కి ఈ 100కి పోయింది, రైట్. ఇక్కడ ఏముంది, 100 మైనస్ 80 అంటే 20/100 ఉంది. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా, 19 ఇంటూ 80 ఇంటూ 80 ఇంటూ 100 మైనస్ 80 అంటే ఎంత, 20/100. ఈ 0కి ఈ 0కి ఈ 0కి ఈ 0కి పోయింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీకు కావాలంటే మీరు ఏం చేయొచ్చు, డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, రైట్. డిజిటల్ సమ్ యూజ్ చేయండి. 9 + 1 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ 8 ఇంటూ 8, 8 8 జర్ ఎంత, 64, 64 అంటే 6 + 4 ఎంత అవుతుంది, 10 అవుతుంది కాబట్టి 1 + 0 ఎంత, 1 ఇంటూ 2 + 0 అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది కాబట్టి 2. సో డిజిటల్ సమ్ మీకు ఎంత రావాలి, 2 రావాలి. డిజిటల్ సమ్ వాల్యూ 2 ఎక్కడ వస్తుందో చూడండి. 2 + 7 పోయింది, 7 + 2 అంటే ఎంత, 9. ఇక్కడ ఎంత మిగిలింది, 1 మిగిలింది. సో ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, 4 + 2 ఎంత, 6, 6 + 3 ఎంత, 9. సో టోటల్ గా 9 పోతే ఇంకెంత మిగిలింది, 2 మిగిలింది కదా. సో ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, 7 + 2 ఎంత, 9, 6 + 4 ఎంత, 10 అంటే 1 డిజిటల్ సమ్ అయింది. సో ఆప్షన్ సి అవడానికి అవకాశం లేదు. 7 + 2 ఎంత, 9 పోతే 5 + 3 ఎంత అయింది, 8 అయింది. సో 8 కూడా అవడానికి అవకాశం లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 24,320 అనేది మీ ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు ఇది మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 7. The price of fuel decreases by 60%, 30% and 20% in 3 successive months, but increases by 60% in 4th month. What is the percentage increase or decrease in the price of fuel in 4th month as compared to its original price? ఇంధనం యొక్క ధర 3 వరుస నెలల్లో 60%, 30%, 20% తగ్గిన తర్వాత 4వ నెలలో ఏమైంది, 60% పెరిగిందంట. ఆ 4వ నెలలో ఇంధన ధరలోని పెరుగుదల ఆర్ తగ్గుదల శాతం ప్రారంభ ధరతో పోలిస్తే ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈజీగా చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 100 అనుకుందాం. ఫస్ట్ మంత్ లో ఏమైంది, 60% తగ్గింది. అంటే ఏమైనట్టు, 60% తగ్గిపోయింది కదా. రిమైనింగ్ ఎంత ఉంది, 40% ఉంది కదా. సో 40/100. అలాగే 30% తగ్గిపోయింది కదా. 30% తగ్గిపోతే ఏమైపోయింది, రిమైనింగ్ 70% ఉంది కాబట్టి 70/100. ఇంకా నెక్స్ట్ ఏమైంది, 20% తగ్గిపోయింది కదా. అంటే రిమైనింగ్ ఎంత ఉంది, 80/100 ఉంది కాబట్టి 80/100. తర్వాత 4th మంత్ లో ఏమైంది, 60% పెరిగిపోయింది. అంటే ఏమైపోయింది, 100% ఉన్నది 160% అయిపోయింది, రైట్. సో 160/100 గా రాసుకోవాలన్నమాట, రైట్. సో ఫైనల్ గా దీని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. 2 జీరోలకి 2 జీరోలకి పోయింది, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలకి పోయింది, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలకి పోయింది, రైట్. ఇప్పుడు ఎంత మిగిలింది, 4 × 7 × 8 × 16 మిగిలింది, రైట్. ఇప్పుడు ఏమైంది, డివైడెడ్ బై 100 ఇంకా ఉంది. 4 7 ఎంత, 28, 16 8 ఎంత,
ఎంత 128 డివైడ్ బై ఎంత 100. దీన్ని ఇలా రాసుకోవచ్చా 100 + 28 × 28 అంటే 2828 స్క్వేర్ మీకు తెలుసు కదా 784. సో 0 + 4 అంటే ఎంత 4, 0 + 8 8, 8 + 7 అంటే ఎంత 15, 2 + 1 అంటే ఎంత 3. సో 3584 డివైడ్ బై ఉంది 100 ఉంది కదా కాబట్టి 35.84. సో ఫైనల్గా దీని వాల్యూ ఎంత వచ్చింది 35.84 వచ్చింది. అంతకుముందు ఒరిజినల్ వాల్యూ ఎంత 100 కదా, 100లోంచి ఏం చేయాలి మనం 35.84 మైనస్ చేసేయండి. 100లోంచి 4 తీస్తే ఎంత 6, 9లోంచి 8 తీస్తే ఎంత 1, 9లోంచి 5 తీస్తే ఎంత 4, 9లోంచి 3 తీస్తే ఎంత 6. సో 64.16 అనేది ఏమైంది డిక్రీజ్ అయింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Question number 8. The cost of washing machine is 75% less than the cost of TV. ఏమి ఉన్నాయి వాషింగ్ మిషన్ ఉంది అండ్ ఇంకేముంది టీవీ ఉంది. దేనికి కంపారిజన్ చేశాడు వాషింగ్ మిషన్కి టీవీకి కంపారిజన్ చేశాడు. ఏమని చెప్తున్నాడు వాషింగ్ మిషన్ ఏమో 75% తక్కువ అని చెప్తున్నాడు. 75% అంటే ఏంటి 3/4. 3 ఏంటి 75%, 4 ఏంటి 100%. అంటే దీనికంటే ఇది తక్కువ అంటే మీనింగ్ ఏంటి 4లోంచి 3 తీయాలి రైట్. సో వాషింగ్ మిషన్ యొక్క వాల్యూ ఎంత 1 అయితే టీవీ యొక్క వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 రూపీ అయితే ఇది ఎంత 4 రూపీస్. కంటిన్యూషన్లో ఏమన్నాడు ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 77%. ఇంక్రీజ్ ఎంత అయింది 77% అయింది. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అని రాసుకోండి. కంటిన్యూషన్లో ఇంకేమన్నాడు టీవీ డిక్రీజెస్ బై 27%. టీవీ ఏమైపోయింది 27% డిక్రీజ్ అయిపోయిందంట. కంటిన్యూషన్లో ఏమన్నాడు దెన్ వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 వాషింగ్ మిషన్స్. 8 వాషింగ్ మిషన్స్ అంటే 8 × 1గా రాసుకోవచ్చా రాసుకోవచ్చు. కంటిన్యూషన్లో ఇంకేమన్నాడు 2 టీవీస్ అంటే × 2గా రాసుకోవచ్చా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి బట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చాలా ఈజియెస్ట్ మెథడ్. సో 8 × 1 అంటే ఏమవుతుంది 8 అవుతుంది. 4 × 2 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. సో ఇది ఏ రేషియోలో ఉంది 1:1 రేషియోలో ఉంది. సో ఒక వస్తువు ఏమైంది 77% పెరిగింది, ఇంకొక వస్తువు ఏమైంది 27% తగ్గింది రైట్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు 1 × 77 అంటే 77% మైనస్ 1 × 27% అంటే 27%. వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నారు కాబట్టి 1 + 1 చేయాలి. 1 + 1 అంటే ఎంత 2. సో 77% మైనస్ 27% అంటే ఎంత 50%. డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుంది 25% ఇస్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. 25% ఏంటి ప్లస్సా మైనస్ 77%లో 27% తీస్తే మనకి +50% వచ్చింది కాబట్టి ప్లస్ అనేది ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఏమవుతుంది ఇంక్రీజ్ బై 25% అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 8 లాంటి మోడలే మళ్ళీ ఎందుకు చేస్తున్నాం అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అండ్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకో క్వశ్చన్ చేస్తున్నాను. ది కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 40% లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ టీవీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నాయంట వాషింగ్ మిషన్ ఉన్నాయి అండ్ టీవీ ఉంది. వాషింగ్ మిషన్కి టీవీ గురించి ఏం చెప్తున్నాడంటే వాషింగ్ మిషన్ 40% తక్కువ అంట దేనికంటే టీవీ కంటే. 40% అంటే ఏంటి 40/100. 40/100 అంటే 20% అంటే ఎంత 1/5. సో 40% అంటే ఎంత అవుతుంది 2/5 అవుతుంది అంతేనా. 40% అంటే 2/5. మరి ఒరిజినల్ వాల్యూ ఏంటి 5 అనేది టీవీ యొక్క వాల్యూ అయితే 2 అనేది ఏంటి 2 అనేది 40% తక్కువ అవ్వాలి కదా కాబట్టి 5లోంచి 2 తీయండి. అంటే వాషింగ్ మిషన్ యొక్క వాల్యూ 3 అయితే టీవీ యొక్క వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. 5కి 40% అంటే ఎంత అవుతుంది 5 4 = 20 కాబట్టి 2 అవుతుంది. 5లోంచి 2 తీస్తే 3 వచ్చిందా వచ్చింది. సో అలా అనమాట. సో 3 5 ఎలా వచ్చింది అలా వచ్చింది. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 64%. వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ఎంత అయింది 64% ఇంక్రీజ్ అయింది. అండ్ దట్ ఆఫ్ టీవీ డిక్రీజెస్ బై 20%. టీవీ ఏమైంది 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయితే ఏం కావాలి వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ 5 వాషింగ్ మిషన్స్ అండ్ 7 టీవీస్. 5 ఏమవ్వాలి వాషింగ్ మిషన్స్ అవ్వాలి అండ్ 7 ఏమవ్వాలి టీవీస్ అవ్వాలంట. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం కావాలంట చేంజ్ కావాలంట. చేంజ్ ఎంత అయిందో కావాలి అంటే ఏం చేయాలి 5 × 3 ఉంది 5 × 7 ఉంది. ఏం కట్ అయిపోతుంది 5 అనేది కట్ అయిపోతుందా 5 కట్ అయిపోయింది. సో 3:7 ఉంది. 3:7 అంటే 364. 3 × 64% మైనస్ 7 × 20%
డివైడ్ బై ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఈ రెండు ప్లస్ చేయాలి, ఎందుకంటే మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి. 7 + 3 ఏమవుతుంది, 10 అవుతుంది. 64 × 3 ఏమవుతుంది, 4 3 Z 12, 6 3 Z ఎంత 18 + 1 అంటే 192%, మైనస్ 7 × 20 అంటే 140%, డివైడ్ బై ఉంది 10 ఉంది. 192లో 140 తీస్తే ఎంత అవుతుంది, 52% అవుతుంది. 52% డివైడ్ బై 10 అంటే ఏమవుతుంది, 5.2% అవుతుంది. 5.2% ప్లస్సా మైనసా, ప్లస్ కదా, ప్లస్ కాబట్టి ఇంక్రీజ్ బై 5.2% అనమాట. అంతేనా, ప్లస్ 5.2% మిగిలింది కదా, కాబట్టి ప్లస్ అంటే ఇంక్రీజ్, 5.2% అంటే 5.2%. సో ఆన్సర్ ఈజ్ సి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. Question number 10. If A salary is 37% more than that of B, A యొక్క వేతనం B యొక్క వేతనంతో పోల్చితే 37% ఎక్కువగా ఉందంట. దేన్ని పోల్చుతున్నాడు, Aని Bని పోల్చుతున్నాడు. దేంతో పోల్చాడు, Aని Bతో పోల్చాడు. దేంతో పోల్చాడు, Bతో పోల్చాడు. ఎంత ఎక్కువ అన్నాడు, 37% ఎక్కువ అన్నాడు. ఏది ఎక్కువ అంటే A ఎక్కువ, రైట్. దేంతో పోల్చాడు, Bతో పోల్చాడు కాబట్టి B అనే వాల్యూ ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఏది ఎక్కువ, ఏ ఎక్కువ కదా, ఎంత ఎక్కువ, 37 ఎక్కువ కదా, దీనికంటే ఎక్కువ కాబట్టి 137 ఏమవుతుంది, ఏ యొక్క వాల్యూ అవుతుంది. కంటిన్యూషన్లో ఏం కావాలి, హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ B salary less than that of A. B salary లెస్సే కదా, దేనికంటే లెస్, ఏ కంటే లెస్. ఎంత లెస్, 37 లెస్. పర్సంటేజ్లో కావాలంటే డినామినేటర్లో ఏం తీసుకోవాలి, రిఫరెన్స్. దేంతో పోల్చితే లెస్, 137తో పోల్చితే లెస్ కాబట్టి 37/137 ఇంటూ ఏం చేయాలి, 100% చేయాలి. 100% ఎందుకు చేసాం, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి కాబట్టి. పర్సంటేజ్ పోవాలి అంటే డివైడ్ బై 100, పర్సంటేజ్ కావాలి అంటే ఇంటూ 100% చేయాలి. ఓకేనా. ఇప్పుడు కంటిన్యూషన్ ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి ఆన్సర్ ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇక్కడ నుంచి ఒక 0 ఇక్కడ తీర్చేద్దాం. ఓకే, సో 370 డివైడ్ బై 137. 137 1 0 137 బాగా తక్కువ అయిపోతుంది. 137 2 0 ఎంత అవుతుంది, 7 2 0 14, 3 2 0 ఎంత 6 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. నెక్స్ట్ 2 1 0 2 అంటే 2 అవుతుంది, రైట్. సో 137 2 0 274 సరిపోతుంది. 137 3 0 ఏమవుతుంది, 13 3 0 39 కదా, కాబట్టి 370 కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 2 అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. 10 లోంచి 4 తీస్తే 6, 16 లోంచి 7 తీయాలి. 16 లోంచి 7 తీస్తే ఏమవుతుంది, అక్కడ ఒక 6 మిగిలింది, ఇక్కడ ఒక 3 మిగిలింది కాబట్టి 96, రైట్. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకేం లేదు కాబట్టి పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఏముంటుంది, 0 ఉంటుంది. 137 ఎంత, 960, 13 7 0 ఎంత 91, 13 7 0 91, 7 7 0 ఎంత 49, 91కి 4 యాడ్ చేస్తే 95. సో ఆల్మోస్ట్ సరిపోతుంది. కాబట్టి 7 చేసుకోండి, 959. సో ఇంకెంత మిగిలింది, 10 మిగిలింది. సో 2.7 ఇంటూ 10 ఇక్కడ ఉంది కదా, ఒక 10 కదా ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి ఒక 10 ఉంది కాబట్టి 2.7 ఇంటూ 10 అంటే 27కి దగ్గరలో ఉంది. 27కి దగ్గరలో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్, కాన్సెప్ట్ అండ్ మోడల్స్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా కష్టంగా ఉన్నాయి అనుకుంటే పర్సంటేజెస్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇవన్నీ కూడా దేనిలో ఉన్నాయి, 0 to హీరో సిరీస్లో ఉన్నాయి కదా. ఆ 0 to హీరో సిరీస్లో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసి వచ్చారనుకోండి, అస్సలు మీకు కష్టంగా అనిపించదు. నేనేం చెప్తానో మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి 0 to హీరో సిరీస్ అనేది కంప్లీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతే ఈ వీడియోస్లోకి రావాలి. అర్థమైందా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మళ్ళీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.